పూరి, చపాతీ, దోస ఇలా చాలా రెసిపీస్‌కి సైడ్ డిష్ ఆలూతో చేసిందై ఉంటుంది. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఒకసారి ఆలూతో ఈ ఫ్రై ట్రై చేసి చూడండి. రుచి అదిరిపోతుంది. రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందండోయ్! నేను చేసేది ఆలు మెంతం ఫ్రై. తక్కువ ఆయిల్‌తో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తోనే చాలా ఈజీగా అయిపోతుంది. మెంతం వేసాం కాబట్టి హెల్త్‌కి హెల్త్, రుచికి రుచి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆలు మెంతం ఫ్రైని చేసేద్దామా? హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ శ్వేతాశ్విన్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పైన నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరి ప్రాసెస్లోకి వెళ్తే నేను ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ మంచిగా వేడయ్యాక 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి తొందరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయ ఫ్రైలోనే 2 పచ్చిమిర్చీలు శుభ్రంగా కడిగి కట్ చేసుకొని ఇవి కూడా దీంట్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి మంచిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక 4 ఆలుగడ్డలని, మీడియం సైజ్ ఆలుగడ్డలని ఇలా కనిపించిన విధంగా మీడియం సైజులో కట్ చేసుకొని అందులో వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, ఆలుగడ్డ మంచిగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని దీంట్లో ఒక పావు టీ స్పూన్ అంతా అప్పటిదప్పుడు దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చి వాసన పోయేంత వరకు కొంచెం మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ముక్కలకి పసుపు చక్కగా పట్టేలాగా ఒకసారి కలుపుకొని దీంట్లో 2 స్పూన్స్ కారం పొడి వేస్తున్నాను. కారం పొడితో పాటు ఈ ఫ్రైకి సరిపడా అంటే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఉప్పు, కారం ముక్కలకి మంచిగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ మెంతం కూర వేసుకోవాలి. నేను 4 మీడియం సైజు ఆలుగడ్డలకి 2 కట్టల మెంతం తుంచి శుభ్రంగా కడిగి దీంట్లో వేసుకుంటున్నాను. మరీ తక్కువ మెంతం వేసినా మనకి మెంతం వాసన కానీ రుచి కానీ తెలీదు. అలాగని ఎక్కువ వేసినా కూడా అది చేదయ్యే అవకాశం ఉంటుంది. సో 4 ఆలుగడ్డలకి 2 కట్టల మెంతం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇది కలుపుకున్న తర్వాత మనము లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడమే. అయితే ఇది ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి మధ్యలో అడుగంటే అవకాశం ఉంటుంది. ఇలా అడుగంటేటప్పుడు మధ్యలో కొంచెం వాటర్ వేసుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఇది కుక్ చేయడానికి నాకు 20 నిమిషాలు పట్టింది ఆలుగడ్డ కంప్లీట్గా ఉడకడానికి. మీకు ఫ్రై తొందరగా కావాలంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే తొందరగా అయిపోతుంది. నేను ఈ ఫ్రై పూరి కాంబినేషన్కి చేస్తున్నా కాబట్టి పూరీలో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను ఈ ఫ్రైలో 2 టేబుల్ స్పూన్ వరకే ఆయిల్ వేశాను. ఆయిల్ ఎక్కువగా తినడానికి ఇష్టపడే వాళ్ళు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వరకు కూడా వేసుకోవచ్చు. పూరీకి అయితే ద బెస్ట్ కాంబినేషన్. పూరి అనే కాదండో ఈ దోశ, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఇక రైస్లో చెప్పాలంటే వేడి పప్పుచారులో ఇలా ఆలు మెంతం ఫ్రై నంచుకోవడానికి చేసుకున్నామంటే ఒక్క మెతుకు కూడా వదలకుండా తింటాం. నేను మాత్రం ప్రస్తుతానికి పూరీలో లాగిచ్చేస్తున్నాను. వేడి పూరీలో ఈ ఆలు మెంతం ఫ్రై చేసుకొని తింటూ ఉంటే ఆహా, రుచి మాత్రం అమోఘం అంటే అమోఘం. తప్పకుండా ఇది ట్రై చేసి చూడండి. మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.